హాయ్ అండి. మనం బెల్లం రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకున్నామండి. మిల్క్ యూస్ చేస్తే లడ్డూలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు కదా, అందుకే మనం మిల్క్ వేయకుండా 1 మంత్ వరకు స్టోర్ చేసుకుని సాఫ్ట్ బెల్లం రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము. ఇలా నెయ్యి అంతా మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఒక 15 వరకు క్యాషెస్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాము. అదే ప్యాన్లోకి 2 కప్స్ సుజీ రవ్వ వేసుకున్నాము. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ వేపుకున్నాము. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కోకోనట్ పౌడర్ వేసుకున్నాము. కోకోనట్ పౌడర్ వేస్తే మనకు రవ్వ లడ్డు టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత మనము ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాము. ఇలా మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 కప్స్ సుజీ రవ్వకు 1 కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి ఇదంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకున్నాం. బెల్లం అంతా మెల్ట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసుకొని ఏదన్నా రవ్వ ఉంటుంది కదా, ఇలా అంతా ఫిల్టర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకు ఇలా లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మనం కలుపుకుందాం. ఇలా లైట్ తీగ పాకం వస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం వేపుకున్న రవ్వ ఉంది కదా, అది అందులోకి మనము వేపి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసుకున్నాము. వేసుకొని ఇదంతా బాగా బెల్లము రవ్వ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా అంతా నీట్గా కలుపుకుందామండి. ఇలా రవ్వ బెల్లం అంతా కలుపుకొని మనకి ఇది వేడిగా ఉంటుంది కదా, అందుకే మనం ఇప్పుడే లడ్డూలు చేసుకోకూడదు. ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాము. ఇది 5 మినిట్స్ తర్వాత మనం లడ్డూలాగా చేసుకున్నాము. అప్పుడు గోరువెచ్చగా ఉంటుంది, అందుకే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా లడ్డూలాగా అన్నీ ఇలా చేసుకున్నాము. అంతే అండి, టేస్టీ రవ్వ లడ్డు రెడీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.